హాయ్ హలో అందరికీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా బోటీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న బోటీని వేసేసుకోవాలి. బోటీ పీసెస్ని వేసేసుకొని దీనిలోకి బోటీ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళు, నేనైతే 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. 2 గ్లాసుల వాటర్ని వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బోటీ మెత్తగా ఉడికితేనే బోటీ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఫ్రై అయ్యే కొలది బోటీ హార్డ్గా అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ కుక్కర్లో విజిల్ వేయించుకునేటప్పుడే చాలా మెత్తగా ఉడికించుకోవాలి. 8 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని బోటీ ఫ్రైలోకి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇలా చీలికలుగా కట్ చేసుకున్న ఒక 10 పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 3 రెమ్మల కరివేపాకుని వేసుకొని చిటపటలాడిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ముందుగానే ఉడికించుకున్న బోటీ పీసెస్ని వేసేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న చిన్న మీడియం సైజ్ ఎంత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి మీకు ఆప్షనల్ మాత్రమే, ఆనియన్స్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఆనియన్ పీసెస్ని వేసేసుకొని దీనిలోకి రుచికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బోటీ ఉడకడానికి ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటినీ కలుపుతూ ఒక 2 నిమిషాలు కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి, కారాన్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 3 నిమిషాల తర్వాత చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే దీని టేస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.